హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరికీ ఇంకా హ్యాపీ ఫ్రైడే అండి. మా ఇంట్లో అయితే చాలా క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో మా ఇంటి ముందు. ఇంకా వర్షం అయితే నైట్ నుంచి నాన్ స్టాప్గా వచ్చేస్తుంది. క్లైమేట్ అయితే కూల్గా అయిపోయింది. సమ్మర్లో ఇలా కూల్ క్లైమేట్ ఎంతమంది ఆస్వాదిస్తారు. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా నేనైతే మా ఇంట్లో నేను యూజ్ చేసే ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఎవరికైనా వర్కౌట్ అవుతుంది కదా అనేసి నేను యూజ్ చేసే చిన్న టిప్. ఇంకా ప్రతి ఫ్రైడే లేదంటే ట్యూస్డే కానీ వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ 2 times అయినా నేనైతే పక్కా ఈ టిప్ అయితే ఫాలో అయిపోతాను. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా మనం ఇంట్లో ధూపం వేసుకోవాలండి. ఆ ధూపానికి నేను ఏం యూజ్ చేస్తున్నానో చూపిస్తున్నాను. నేనైతే గుగ్గిలం అండ్ ఆవు నెయ్యి, అలాగే సాంబ్రాణి, అలాగే కొబ్బరి పౌడర్, షుగర్, మొత్తం 5 items బొగ్గులని వేడి చేసి నిప్పులుగా అయ్యాక ఈ 5 items అందులో వేసుకొని వీక్లీ వన్స్ అయితే నేను ఇంట్లో ధూపం వేస్తానండి. ఇది చాలామంది అవసరమా అనుకుంటారు, బట్ నేనైతే అవసరం అనే చెప్తాను. ఎందుకంటే ఇది సైంటిఫిషియల్ కూడా రీజన్ అండి. ప్రతి ఇంట్లో చెడు బ్యాక్టీరియా అనేది ఉంటుంది, ధూపం వేయడం వల్ల అది చనిపోతుంది. సైంటిఫిషియల్ రీజన్ అయితే ఇది. బట్ పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ అయితే మన బ్రెయిన్లో ఇంకా మన ఆలోచన థియరీ కూడా మారుతుంది అనేసి నేనైతే నమ్ముతాను. చాలా పీస్ఫుల్గా ఇంకా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో వచ్చేస్తుంది. ఇలా ధూపం వేసుకుంటూ ఇంకా ఇంట్లో లలితా సహస్రం నామాలు వింటూ ఇలా ధూపం వేసుకుంటే నేనైతే ఏదో పెద్ద టెంపుల్లో, అమ్మవారి టెంపుల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతాను. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ధూపం వేయడం. అది నెగిటివ్ ఎనర్జీ పోతుందా పోదా అనేది పక్కకు పెడితే మన ఇంట్లో అయితే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతమైన వాతావరణం, ఏదో టెంపుల్లో ఉన్న అలాంటి ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. నాకైతే చాలా ఇష్టం. అలాగే ఇంకా ప్రతి ఇంట్లో ఇలా వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేసి నేనైతే నమ్ముతాను. ఇంట్లో ఏమైనా దరిద్ర దేవత కానీ, ఏదైనా ఇంట్లో బద్ధకం కానీ, ఊరికే నిద్రపోవడం కానీ, ఎటువంటి పనులు ముందుకు పోవడం కానీ, పోకపోవడం కానీ, ఇలాంటివి నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా ఇదైతే తరిమి కొడుతుంది ఇలా పొగ వేయడం వల్ల. నా యూట్యూబ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనేసి నేను చేసే చిన్న టిప్ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో ఫ్రైడే అయితే ఇలా స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏం లేదు, ఎలాగో అమ్మవారికి ప్రసాదం పెట్టేశాను కదా, ఇంకా అదే టిఫిన్గా తినేసి ఇంకా పూజ అయితే ముగించేశాను. ఫ్రెండ్స్, ఈ టిప్ అయితే మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఎవరికైనా ఫాలో అవుతారనేసి మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.